ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిస్తమా మనము చాలామంది కూడా దేవుని మాటలు వింటున్నా, దేవుని యొక్క వాక్యం చదువుతా ఉన్నా, లేకపోతే సేవకులు మాటలు విన్నా, అనేకులు మనల్ని ఓదార్చిన, మనకున్న కష్ట నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల ద్వారా చాలామంది బాధపడతా ఉంటారు కదా. చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఏంటి నాకు ఈ సమస్య, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ వేదన అని కృంగిపోతూ ఉంటారు కదా. నిస్తమా నీకు ఈ విషయం తెలుసా? ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను నిందిస్తున్నారంటే నీవు చేస్తున్న పని విజయం పొందుతున్నావని జ్ఞాపకం చేసుకో. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడింది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంట. నీకు విషయం తెలుసా? దానియేలు భక్తుల్ని ఓర్చుకోలేక కొందరు వ్యక్తులు ఏం చేశారో తెలుసా? దానియేలుని ఏదో ఒక విధంగా ఇరికించాలని, లేకపోతే నేరం మోపేసి సింహాల గుహలో పడివేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నించారు. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ సింహాల చేతి చంపబడ్డారు. యొర్దకై భక్తుని ఓర్చుకోలేక హామానును యొర్దకైనికి ఉరి తీయించాలని కుట్ర పన్నాడు. చివరకు హామానే ఉరి తీయబడ్డాడు. నిస్తమా నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెట్టాలనో, లేకపోతే ఏదో ఒక విధంగా నీ మీద నేరం మోపాలనో, నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను ఇరికించాలని, నిన్ను ఏడ్పించాలని, నిన్ను అసలు చాలా చాలా నిన్ను నాశనం చేయాలని నీ శత్రువులు నీపై కుట్ర పన్నుతున్నారేమో. అపవాది ప్రయోగిస్తున్న ప్రతి ఆయుధము వాడి మీదకే వస్తుంది, వాడి మీదకే త్రిప్పబడుతుంది. సాతాను కుట్రలన్నీ కూడా లయమైపోతాయి. నేస్తమా నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో, భక్తిగా జీవించు. నీ యొక్క భక్తిని బట్టి ప్రభు ఏం చేస్తారో తెలుసా? నీవు భక్తిగా జీవిస్తున్నావు కాబట్టి, నీవు నిజాయితీగా, నీవు యథార్థంగా, నీవు నమ్మకంగా జీవిస్తున్నావు కాబట్టే నీ తలను దేవాది దేవుడు ఏదో ఒక సందర్భంలోనూ ఏదో ఒక రోజు నీ యొక్క తలను పైకెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిస్తమా ఎదురు చూడు, నిరీక్షించు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉండు. ఎందుకంటే నీకు విరోధంగా ఆయుధము కూడా నీపై వర్ధిల్లదని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి ఉన్నారు. నీకు ఒక మాటను, ఒక ధైర్యాన్ని ప్రభు నీకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం ఎదురు చూద్దాం. మన జీవితంలో నెరవేర్చబడడానికి మన జీవితాన్ని నమ్మకంగా, యథార్థంగా, దేవునికి ఇష్టకంగా మనం జీవిద్దాం. మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపించబడదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మమ్మలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మాపై విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా మాకు సహాయం చేస్తూ మమ్మల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతానని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, బైబిల్లోని కొంతమంది భక్తులను చూసి మేము నాయనా యేసయ్య ధైర్యము తెచ్చుకుంటూ నిరీక్షణ గలవారమే మేము ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి. మేము నాయనా యేసయ్య పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ అనేకులను నీ యొద్దకు నడిపించే గొప్ప సాధనముల వలె మమ్మల్ని వాడుకుంటారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కలతలు, శోధనలు అన్నీ కూడా కొట్టివేసి వాళ్ళందరూ కూడా నీ నామానికి నమ్మకంగా జీవించడానికి సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.